సాధన చేయురా నరుడా, సాధ్యము కానిది లేదులా. ధనికుణ్ణి ఊరికే అట్ట పెట్టి అందరికీ ఆధ్యాత్మిక విందు చేశాడు బాబా. మనకు కూడా సాయి దర్బార్లో ఈ సత్సంగం అనే రూపంలో ఈ సాయి సచ్చరిత్ర ద్వారా మనందరికి కూడా ఇప్పుడు విందు భోజనం దొరికింది. కుటుంబంలో సాయిబాబా పుట్టాడు అనుకో సాయి, మన కుటుంబాలు ధన్యమైపోవా. మా ఇంట్లో బిడ్డలాగా పుట్టయ్యా, మా కూతురు పుట్టయ్యా, మా కోడలు పుట్టయ్యా అని ఇప్పుడు అడుగుతున్నావా. గర్భావాసం, బాబా గర్భంలో జన్మిస్తే ఆ మాతృమూర్తి ధన్యం కాదా, ఆ గర్భం ధన్యం కాదా. ఈ సచ్చరిత్రలో ఎక్కువ సార్లు ఉండే పదం ఆత్మ సాక్షాత్కారం అనే పదం ఎక్కువ చోట్ల ఉంది సాయి. 400 పేజీలు. అణువు కంటే కూడా ఇంకా చిన్నది, పరమాణువు కంటే కూడా చిన్నది, కంటికి కనిపించనది ఆత్మ. సూక్ష్మంలోనే మోక్షం ఉందంటారు పెద్దలు. వరిస్తుంది ఆత్మ. అర్హత ఉండే వాళ్ళనే ఆత్మ వరిస్తుంది. అర్హత సంపాదించుకోవాలి. మనకున్న 10 ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు ఒకటి. దీనిలో యమధర్మరాజు నచికేతుడు అనే చిన్న బాలునికి ఆత్మజ్ఞానం గురించి అద్భుతంగా బోధ చేసి ఆ బాలుడు అర్థం చేసుకున్నాడంటే ఆయన ఎన్ని జన్మల సుకృతంతో వచ్చాడా. మరి ఈ సచ్చరిత్రలో ఎన్ని అందించారు సాయి. వేదాల్లో ఉండే, ఉపనిషత్తుల్లో ఉండే, భగవద్గీతలో ఉండే అన్ని అందించారా లేదా. మరి మనం చెప్తున్నది సత్యమా కాదా. సాయి సచ్చరిత్ర అన్ని సారం అని. లేదనేవాడు పిచ్చోళ్ళు. అసలు పిచ్చోళ్ళకు దూరంగా ఉండమని చెప్పాడు బాబా. ఆ పిచ్చోళ్ళతో మనకి దేని చెప్పాడు. ఎంత సర్వజ్ఞుడు సాయి బాబా. జోబీలో ఉండే నోట్లు ఏ కాగితాలు ఉన్నాయి, ఎన్ని కాగితాలు ఉన్నాయి, మొత్తం కలిపితే ఎంత ఉంది, ఎవరికి సాధ్యం ఇది. ఎంత సర్వజ్ఞత. మరి మన హృదయంలో ఉండేది ఆయన చూడటంలే. మామూలు కృషి కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. దేనికైనా కృషి చేయాలి. ఏం సాధించాలన్నా ఫస్ట్ మెట్టెక్కి ఆగ్రహం పెట్టెక్కదామా, బోర్లు పడతాం, నడువులు చేతులు ఇరిగిపోతాయి. అందుకని గురువు చిన్నగా మనకి తర్ఫీదిస్తూ శిక్షణనిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. పవిత్ర రత్నము బాబా మనకి రత్నం దొరికింది సాయి. మనం వేసుకునే రత్నాలు వజ్రాలు కాదు. అసలైన రత్నం ఎవరు, మామూలు రత్నం కాదు, పవిత్ర రత్నము. మనందరి అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యమో సాయిబాబా మనకు దొరికాడు. గురు సాయినాథ్ మహారాజ్ की जय, శ్రీ సాయి దర్బార్ మహారాజ్ की जय. అందరు కనులు తెరిచి సాయినాథ్ని దర్శించండి. ఒకసారి నా చేతిలో గ్రంథం పేరు చెప్పండి గట్టిగా ఇంకా సాయిరామ్. అక్కడ స్వయంగా బాబాయ్ చెప్తున్నారు. ఎవరికి బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చాడు ధనికుడు. నాకు తొందరగా ఇచ్చేస్తే తొందరగా వెళ్ళిపోతానని వచ్చాడు ఒక ఆయన ధనికుడు. ఆయన డబ్బు విపరీతంగా ఉంది. అదేదో ఆత్మసాక్షాత్కారం బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తే వెళ్ళిపోతానని వచ్చాడు ఆయన. ఆయనకి చెప్తూ ఉన్నాడు బాబా, అంత తేలికైన విషయం కాదు నాయన. నువ్వు అడగడం సంతోషమే కానీ నువ్వు అడిగింది అది చిన్న విషయం కాదు. దానికి ఏమేం కావాలో చెప్తున్నానని ఇప్పుడు దాకా 8 పాయింట్లు చెప్పుకున్నాం బాబా చెప్పిన. ఇప్పుడు 9వది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రతి పదం బాబా స్వయంగా చెప్పారు. ఇది నేను చెప్పేది కాదు. 9వది గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఆత్మజ్ఞానం అనే పదమే చాలా మందికి తెలియదు. ఏదో వచ్చామా, బాబాకు నమస్కారం చేసుకున్నామా, ఆరతి తీసుకున్నామా, వెళ్ళిపోయామా. ఎక్కువ మంది, 100కి 90 మంది, 10 మందికి ఆ జిజ్ఞాస ఉంటుంది. వాళ్ళే ఈ జిజ్ఞాసులు. ఆత్మజ్ఞానం ఏం చెప్తున్నాడు ఇక్కడ, మిక్కిలి సూక్ష్మము అంటే చెప్తారు. అణువు కంటే కూడా ఇంకా చిన్నది, పరమాణువు కంటే కూడా చిన్నది, కంటికి కనిపించనది ఆత్మ. సూక్ష్మంలోనే మోక్షం ఉందంటారు పెద్దవాళ్ళు. చిన్న చిన్న పదాల్లో చెప్పేశారు సాయి. ఏం చెప్పారా? సూక్ష్మంలోనే మోక్షం ఉంది. ఆ సూక్ష్మం ఏంది? ఆత్మ. ఆత్మని కానీ దర్శించగలిగితే, తెలుసుకోగలిగితే, అనుభవించగలిగితే, ఆ ఎరుకలోనే ఉండగలిగితే మోక్షం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే సూక్ష్మంలో మోక్షం ఉంది. అయిపోయింది. ఒక మాటలో తేల్చేశారు పెద్దోళ్ళు. మోక్షం కావాలంటే ఆత్మను తెలుసుకోవటమే మోక్షం. తెలుసుకోవటం కాదు, ఎల్లప్పుడూ
ఆ ఎరుకలో ఉండాలి. ఆత్మ కంటికి కనిపించదు అంటారు, ఎట్లా తెలుసుకోవాలి? పరమాత్మ కంటికి కనిపించదు, పరబ్రహ్మం, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం, పరబ్రహ్మం కనిపిస్తాయా? కనిపిస్తున్నాయా? గాలి కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీకు గాలి కనిపిస్తుందా? ఇప్పుడు ఏసీలు, అక్కడ ఏసీల లోపల కరెంట్ కనిపిస్తుందా? గాలి కనిపిస్తుందా? ఎట్లా తెలుస్తుంది గాలి వస్తుందని? ఈ ఇంద్రియాల ద్వారా, స్పర్శ, ఈ స్పర్శ ద్వారా. అట్లే మనకి భగవంతుడు సమర్థ సద్గురువు ఇచ్చిన జ్ఞానంతో ఆత్మను దర్శించాల, కనిపించదు. అది ఆత్మని అనుభూతి చెందాల, ఇది కూడా కంటికి కనిపించదు. అదే ఇక్కడ చెప్పేది, గూఢమైనది. తర్వాత పదం, ఎంత పదాలు వాడారు చూడండి, ఒక్కొక్క పదంలో ఎంత ఉందో చూడండి సచ్చరిత్రలో. గూఢమైనది, నిగూఢమైనది అంటే చాలా లోతైనది, కష్టమైనది, తెలుసుకోవటకు అసాధ్యమైనది. అసాధ్యం ఎట్లా సాధ్యం అవుద్ది? ఏం చెప్పాడు భక్త తుకారం? సాధన చేయురా నరుడా, సాధ్యము కానిది లేదులా. సాధన చెయ్యాలా, సాధన చేస్తే ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. తర్వాత ఏం చేస్తే ఇంకా చెప్తూ ఉన్నాడు, వినండి. 2 పదాలే అయినాయి. ఎవరైనాను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. అంటే స్వశక్తి, చాలా మంది చెప్తుంటారు మన శక్తినే మనం నమ్ముకోవాలా. నాస్తికులు చెప్తుంటారు దేవుడిని నమ్మేది ఏంది, మనం సొంతంగా చేయాలా, మన శక్తితో మనం చేయాలా. భగవంతుడు ఒక ఆధారం, అందుకే వాళ్ళ కష్టం వస్తే తట్టుకోలేరు నాస్తికులు. వాళ్ళు నెత్తిన వేసుకొని అల్లాడిపోతారు. మనం ఏం చేస్తాము, చల్లంగా తీసుకొచ్చి ఎవరు నెత్తిన పెడతామా? ఎవరు నెత్తిన పెడుతున్నారు మీరు? సమస్యలన్నీ బాబా నెత్తిన పెడతాం మనం. అదే నాస్తికులకి ఆస్తికులకు తేడా. అందుకని స్వశక్తితో, ఈ స్వంత శక్తితో సంపాదించలేరు ఈ ఆత్మ జ్ఞానాన్ని అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? అదిగో చెప్తున్నాడు అది కూడా. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సహాయం మిక్కిలి అవసరం. మామూలు గురువులు కాదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా. ఎవరు ఇంకొకరు మామూలు వాళ్ళ గురువులు అని చెప్పలా. నకిలీ గురువులు తయారై ఉన్నారు ఇప్పుడు వీధికి. వాళ్ళు టెంకాయ కొడతారు, కొబ్బరి గిన్నెలో సాయిబాబా ఉన్నాడు చూడమంటారు. మనకు కనపడిపోయినా మళ్ళీ మనం ఏం చెప్తాం తెలుసా? కనపడ్డాడని చెప్తాం. ఏంటంటే కనపడలేదని చెప్తే మనం భక్తులం కాదనుకుంటారని మన బాధ. ఒక ఆయన అడిగాడు నన్ను, కొబ్బరి గిన్నెలో సాయిబాబా ఉన్నాడు చూడమని. ఈ శంకుస్థాపనకు వచ్చాడు పెద్ద స్వామీజీ. ఆయన కొబ్బరి గిన్నెలో సాయిబాబాకు టెంకాయ ఇస్తే కొట్టి అందరూ తెలుసు పాత వాళ్ళకి. ఆయన పేరెందుకులే, ఇప్పుడు ఆయన మంచి స్థితిలో ఉన్నాడు. నేను కూడా మంత్రాలు చేస్తే మీ దగ్గర ఉండబడలే. చాలా పెద్ద స్టేజ్లో మంత్రులు అందరూ వచ్చేస్తారు ఇక్కడికి హెలికాప్టర్లు వేసుకొని. వాళ్ళకి ఇదే పని, స్వాములు పిచ్చి వాళ్ళకి. ఆయనకి ఇప్పుడు మంత్రులు అందరూ వస్తున్నారు ఆయన దగ్గరికి. కొబ్బరి గిన్నె కొట్టి, కొబ్బరి గిన్నెలో సాయిబాబా కనపడుతున్నాడు చూడు, అందరికి చూపించు అన్నాడు. స్వామి నాకేం కనపడడం లేదాడు అన్నా నేను సరిగ్గా చెవులో. ఆయన కూడా చెవులో చెప్పాడు, భలేవాడిగా కనపడుతుంటే చూడు అన్నాడు. కనపడట్లేదు నాకన్నా. సరే అందరికి చూపించు అన్నాడు. నేనేం చెప్పానంటే, స్వామివారి కొబ్బరి గిన్నెలో సాయిబాబా కనపడ్డా అంటే మీరు అందరూ చూడండి అని చెప్పా. ఏం చెప్పేది, నేను నాకు కనపడకపోయా, స్వామికి కనపడుతున్నాడు, నాకు కనపడలా. ఎన్ని ట్రిక్కులు అన్నమాట. పటాల్లో విభూది వచ్చేది, రుద్రాక్షలో బాబా కనపడేది, హోమాలు చేస్తే అగ్నిలో దేవుళ్ళు వచ్చేది. అగ్ని ఏ రూపమైనా తీసుకుంటది. ఇక్కడ కూడా చాలాసార్లు ఆరతిస్తుంటే దేవుళ్ళు వచ్చారు, ప్రచారం చేసుకుంటే నేను చెప్తాను ఇందాక, వచ్చేస్తారు అందరూ. నోట్ల కట్టలు కూడా నేను అడగబడి ఎవరిని టేబుల్ మీద పెట్టి దండం పెట్టేసి పోతుంటారు. మనం అడగబడి అప్పుడు డబ్బు ఎవరిని. వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉభయకర్తలు కావాలా, ఎవరైనా ఉంటే చేయండి అని మనం అడగబడలే. వాళ్ళే 4 వస్తారు, 2 కావాల్సి ఉంటాయి. సరే, మనకెవరు మంచి గురువు, ఎవరు నకిలీ గురువు తెలియదు కదా. మరి ఎట్లా గుర్తించాలి గురువుని? ఎట్లా గుర్తించాలి? గుర్తించలేము. మనం అజ్ఞానంలో ఉన్నవాళ్ళం, గుర్తించగలమా? జ్ఞానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనలోనే గురువు ఉన్నాడని అర్థం అవుద్ది. ఆ గురువు ఎవరు? సమర్థ సద్గురువు. ఈ ప్రపంచానికే, ఈ సృష్టికే సమర్థ సద్గురువు సాయినాథుడు ఉన్నాడు మన చెంత. ఇంకో గురువు మనకు అవసరం లేదు. సాయి సచ్చరిత్రనే మనం గురువుగా చేసుకోవాలి. ఈ సచ్చరిత్రే గురువు. అడిగి చూడండి ఒక ప్రశ్న, ఈ సచ్చరిత్రని మీకు సమాధానం ఇస్తాడో లేదో ఈ సచ్చరిత్ర ద్వారా బాబా. మరి ఇంకో గురువు దేనికి మనకి? ఈ సచ్చరిత్రే మనకి గురువు. నన్ను నడిపిస్తుంది ఈరోజు ఈ సచ్చరిత్ర.
ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడికి పోను జ్యోతిష్కుల దగ్గరికి. సచ్చరిత్రమ్మా, అమ్మా సచ్చరిత్రమా, సమాధానం చెప్పమ్మా అని సాయి సాయి అనుకుంటా తీస్తే సమాధానం వస్తుంది సచ్చరిత్ర. మరి గురువు కదా సచ్చరిత్ర. అందుకని మనకి ఎవరు అవసరంలే, బాబా భక్తులకి సాయి సచ్చరిత్రే సమర్థ సద్గురువు. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. తర్వాత మళ్ళా ఏం చేయాలి చెప్తున్నాడు బాబా. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. ఏం చెప్పాడు? ఊరికే వస్తుందని చెప్పాడా? గొప్ప కృషి చేయాలి, మామూలు కృషి కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. దేనికైనా కృషి చేయాలా, ఏం సాధించాలన్నా శ్రమించి శ్రమపడాలా, చెమటలు కారాలా. ఊరికే రాదు ఆత్మజ్ఞానం. ఈ మెదడుకి పొదును పెట్టాలా, జ్ఞానానికి సచ్చరిత్రను మదించాలా, జ్ఞాన రత్నాలను ఏరుకోవాలా. ఇవన్నీ చేస్తే శ్రమించాలా అంటే సమయం కేటాయించాలా. తర్వాత ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చు. ఎవరు ఇవ్వలేరు, ఒక్క గురువే ఇవ్వగలడు. గురువే ఏంటంటే ఆయన స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్న గురువు, ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉన్నవారు, బ్రహ్మజ్ఞాని మాత్రమే ఇవ్వగలడు. అది కూడా కృషి చేస్తే శ్రమిస్తే సులభంగా ఇస్తాడు. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకి తీసుకొని పోగలరు. ఒక మిద్దెక్కాలనుకో, ఫస్ట్ మెట్టుకి ఆఖరా మెట్టు ఎక్కుతామా, బోర్లు పడతాం, నడుములు చేతులు ఇరిగిపోతాయి. అందుకని గురువు చిన్నగా మనకి తర్ఫీదు ఇస్తూ శిక్షణనిస్తూ ఒక్కొక్క మెట్టు. మేము 25 ఏళ్ళ క్రితం ఎట్టున్నాం, మొదటి మెట్టు మీద ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు, ఇంకా ఆఖరా మెట్టు ఎక్కరా. మేము కూడా ఇంకా ఉన్నాయి చాలా మెట్లు ఎక్కాల్సినవి. ఎక్కిస్తాడు. ఎందుకని? బాబా మీద, మన గురువు మీద విశ్వాసం, మన గురుదేవుల మీద విశ్వాసం. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. 10ది భగవంతుని కటాక్షం. ఆత్మ ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరము నుండి తరింపజేయగలరు. అన్నిటికంటే అవసరమైనది ఏంది? సాయినాథుని కృపా కటాక్షాలు. భగవంతుడి కృప కావాలా, ఆయన దయ కావాలా. ఏది కావాలన్నా ఏం కావాలి? మనం అంతా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆయన కృప కోసం, ఆయన కటాక్షం కోసం, ఆయన అనుగ్రహం కోసం. అవి కాని ఉంటే వివేకం వస్తుంది, జ్ఞానం ఇస్తాడు ముందు. ఆ జ్ఞానం ద్వారా వివేకం. చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ అధ్యాయంలో చెప్పిందే చెప్పుకున్నాడు సాయిబాబా. బుద్ధిస్తున్నాడు అక్షరాలు మన చేత. వివేకం అనే పదం ఎన్నోసార్లు వచ్చింది అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో. వివేకం తర్వాత వైరాగ్యం, మొన్నే చెప్పుకున్నాం వైరాగ్యం గురించి. వైరాగ్యమును కలుగు చేసి సురక్షితంగా, సేఫ్టీగా భవసాగరము నుండి తరింపజేయగలడు. భవసాగరం ఇది, సంసార సాగరం. తరింపజేస్తాడు మన గురువు. నమ్ముకోండి ఆయన్ని. కావాలా మీకు ఈ జన్మలోని ఆత్మ సాక్షాత్కారం? కావాలంటే ఇవన్నీ చెయ్యాలి మనం. తర్వాత చూడండి వాక్యం. వేదములు అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. వేదములు చదువుతారు ఎంతోమంది. వేద పాఠశాలలో కూడా విద్యాభ్యాసం చేసిన విద్వాంసులు ఎంతోమంది ఉంటారు. వేద మంత్రోచ్చారణ చేస్తారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారా? మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎంతోమంది పురోహితులు కూడా వేదాన్ని అభ్యసించారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొందారా? పొందలా. అదే ఇక్కడ చెప్తున్నారు. మేధాశక్తి. అబ్బో నేను భలే మేధావుని అనుకుంటాం, నాకంటే తెలివిగల్లోడు లేదనుకుంటాం. దానివల్ల కూడా పొందలేరు. పుస్తక జ్ఞానం వల్ల, ఈ పుస్తకాలు సచ్చరిత్ర 100 సార్లు చదివి, 200 సార్లు చదివి, 300 సార్లు, అదే మహాభారతం, భాగవతం, పురాణాలు ఎన్ని చదివినా కూడా
ఆత్మ అనుభూతి పొందలేరు. ఆత్మనే అనుభూతది, అనుభవించేది, నిరంతరం ఆ ఎరుకలో ఉండేది పొందలేరు. కేవలం పుస్తక జ్ఞానం వల్ల కుదరదు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. ఎవరిని వరిస్తుంది ఆత్మ? ఎవరిని వరిస్తాయి? అర్హత ఉండే వాళ్ళనే ఆత్మ వరిస్తుంది. అర్హత సంపాదించుకోవాలి. ఈ అధ్యాయంలో చెప్పిందన్నీ ఏంది? ఆత్మ సాక్షాత్కారం పొందేదానికి, బ్రహ్మజ్ఞానం పొందేదానికి ఏమి చేయాలో అర్హతలు చెప్పాడు. ఈ అర్హతలన్నీ మనం సంపాదించుకుంటే ఆత్మ మనం వరిస్తుంది. ఆత్మ అనే వరమాల మనల్ని వరిస్తుంది. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుతున్నది. ఈ అర్హతలన్నీ ఉండేవారికి, అర్హతలన్నీ ఒకటి కాదు, అర్హతలన్నీ ఉండేవారికే ఆత్మ తన స్వరూపాన్ని తెలియజేస్తుంది అని ఏం చెప్తుంది? కఠోపనిషత్. ఈశావాస్యోపనిషత్తు కూడా ఉన్నది సచ్చరిత్రలో ఒక అధ్యాయంలో. అందుకే ఏం చెప్తున్నాం మనం? శ్రీ సాయి సచ్చరిత్ర ఉపనిషత్తుల సారం. కఠోపనిషత్తు ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. మనకున్న 10 ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు ఒకటి. దీనిలో యమధర్మరాజు నచికేతుడు అనే చిన్న బాలునికి ఆత్మజ్ఞానం గురించి అద్భుతంగా బోధ చేశారు. ఎవరు? యమధర్మరాజు. నచికేతుడు అనే చిన్న బాలుడికి మరి ఆయన ఏంది ఆ బాలుడు అర్థం చేసుకున్నాడంటే ఆయన ఎన్ని జన్మల సుకృతంతో వచ్చాడా? ఈ కఠోపనిషత్తుపై ఆదిశంకరాచార్యుల వారు కూడా భాష్యం రాశారు. మరి ఇక్కడ చెప్పినవన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు 16, 17 అధ్యాయాల్లో. అంటే ఉపనిషత్తులో విషయాలు చెప్పారు. ఇక్కడ ఏ ఉపనిషత్తు? కఠోపనిషత్. అది ఆత్మజ్ఞానానికి సంబంధించింది మొత్తం. సాక్షాత్తు యమధర్మరాజు బోధ చేశాడు. మరి ఈ సచ్చరిత్రలో ఎన్ని అందించారు సాయి హేమాడ్ పంత్ ద్వారా. బాబా మనకి ఉపనిషత్తులు మనం చదవగలమా? సచ్చరిత్ర అయితే చదవగలం. వేదాల్లో ఉండే, ఉపనిషత్తుల్లో ఉండే, భగవద్గీతలో ఉండే అన్నీ అందించారా లేదా? మరి మనం చెప్తున్నది సత్యమా కాదా? సాయి సచ్చరిత్ర అన్ని సారం అని లేదనేవాడు పిచ్చోళ్ళు. అసలు పిచ్చోళ్ళకు దూరంగా ఉండండి అని చెప్పాడు బాబా. ఆ పిచ్చోళ్ళతో మనకు దేనికి? అర్హతలన్నీ చెప్పి బాబా అడుగుతున్నాడు లాస్ట్లో ధనికుణ్ణి. అదిగో చూడండి, ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపంలో 250 రూపాయలు ఉన్నది, దయచేసి దానిని బయటికి తీయమన్నాడు. జోబీలో, మీ జోబీల్లో పర్సుల్లో ఎంత ఉండేది కూడా ఎవరికి తెలుసా? సాయిబాబాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి ఒక రోజు. ఏమి తెలియదు అనుకుంటున్నాం బాబాకి. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా చెప్పాడు. ఫస్ట్ అసలు ఆయన ఏముంది, బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చినప్పుడు ఏం చేశాడు బాబా? 5 రూపాయలు అప్పు కోసం పంపించాడు. బ్రహ్మజ్ఞానం కావాలని వస్తే ఆయన ముందే ఈయన జోబీలో ఎంత పెట్టుకోన్నాడు? ఇక్కడ ఇచ్చాడు ఇదని కూడా ఇచ్చాడా? ఇలా అక్కడే అదే చెప్తున్నాడు బాబా. 50 రెట్లు అన్నాడు. ఎంత బాబా ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ఈ వాక్యం కొంతమందికి అర్థం కాదు, చాలా మందికి. 10 రూపాయల నోట్లు అంటున్నాడు, 50 రెట్లు అంటున్నాడు. ఏంది అసలు? 5 × 50 కొట్టండి, 250 రూపాయలు. అంటే 5 రూపాయలు అడిగాడు ఫస్ట్, 50 రెట్లు ఉందన్నాడు. అది కూడా 10 రూపాయల కాగితాల రూపంలో ఉంది చెప్పేశాడు. 25 10 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పాడు. ఎంత సర్వజ్ఞుడు సాయి బాబా. జోబీలో ఉండే నోట్లు ఏ కాగితాలు ఉన్నాయి, ఎన్ని కాగితాలు ఉన్నాయి, మొత్తం కలిపితే ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయి చూడండి. ఎవరికి సాధ్యం ఇది? ఎంత సర్వజ్ఞత. మరి మన హృదయంలో ఉండేది ఆయన చూడటంలే, మనం వేసే తప్పటడుగులు ఆయన చూడటంలే. చూస్తున్నాడా లేదా? ఎవరన్నా తిడుతున్నప్పుడు చూడటంలే ఆయన. నా భక్తురాలు తిడతా ఉంది, నా భక్తుడు తిడతా ఉన్నాడు, ఇదేమి నేర్చుకున్నాడు నా దగ్గర అని ఆయన బాధపడ్డంలే. సాయి అమ్మ బాధపడద్దంట మనల్ని చూసి. వీడు నా దగ్గర ఉండి కూడా ఇంకా కోపం తగ్గలేదు వీడికి అని బాధపడద్దంట. ఒక తల్లి ఎట్లా బాధపడద్దు? వీడు నా దగ్గరికి వస్తున్నాడు కానీ వీడు ఇంకా బాగుగాలేదు, వీళ్ళలో ఉండే చెడ్డ గుణాలు ఇంకా బాగాలేదని విపరీతంగా బాధపడద్దంట సాయి అమ్మ.
జోబీలో డబ్బులు ఎన్ని ఉండేవి తెలిసిన ఆయనకి తెలియదు అవన్నీ. కాబట్టి మనం ఏం చేయాలి? తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు జాగ్రత్తగా బాబా మనల్ని చూస్తున్నాడు అనే ఎరుకలో ఉండాలి. తర్వాత చూడండి, ఆ పెద్ద మనుషుడు తన జోబీ నుంచి నోట్ల కట్టను బయటికి తీసను. లెక్క పెట్టగా సరిగ్గా 25 రూపాయలు. 25 ఉన్నాయంట 10 రూపాయల నోట్లు. బాబా చెప్పినట్టే అందరూ ఆశ్చర్యపడిరి. మనం కూడా ఆశ్చర్యపడ్డామా లేదు? ఇప్పుడు బాబా సర్వజ్ఞను చూసి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడిపోయాడంట. బాబా సర్వజ్ఞత్వం చూసి ఏదో బాబా పిచ్చోడు అనుకొని వచ్చాడు, అర్జెంటుకి ఇచ్చేస్తాడని ఆత్మజ్ఞానం. అప్పుడు బాబా మళ్ళా మాట్లాడుతున్నాడు, చూడండి, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టి పెట్టుము. బ్రహ్మము ఆయన అడిగిన బ్రహ్మం దేంట్లో ఉంది? డబ్బు ఉండే వాళ్ళంతా బ్రహ్మం దేంట్లో చూస్తారా? వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు, డబ్బుకు లోకం దాసోహం. ఆయన బ్రహ్మం దేంట్లో చూస్తున్నాడు? నోట్ల కట్టల్లో చూస్తున్నాడు. చుట్టి పెట్టరా ముందు అంటున్నాడు బాబా. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు మొదట చెప్పిన అన్ని మొత్తం చూడండి మళ్ళా చెప్తూ ఉన్నాడు బాబా. ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉండేవాడికి దొరకదు. పేరాశ ఉండేవాడికి దొరకదు. లోభం ఉండేవాడికి దొరకదు. ధనమందు అత్యాశ దురాశ ఉండేవాడికి దొరకదు. ఏం దొరకదా? ఆత్మజ్ఞానం దొరకదు. అహంకారం ఉండేవాడికి దొరకదు. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. మళ్ళా ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొనరు. ఒక చుట్టాలను పిలుస్తాం మనం ఇంటికి, ఒక గెస్ట్ని పిలుస్తాం. అప్పుడు వాళ్ళకి కంపెనీ ఇచ్చేదానికి మనం కూడా కూర్చుంటాం. అట్లా ధనికుణ్ణి ఊరికే అట్ట పెట్టి అందరికీ ఆధ్యాత్మిక విందు చేశాడు బాబా. మనకు కూడా సాయి దర్బార్లో ఈ సత్సంగం అనే రూపంలో ఈ సాయి సచ్చరిత్ర ద్వారా మనందరికి కూడా ఇప్పుడు విందు భోజనం దొరికింది. బాబా దయ, ఈ సచ్చరిత్ర దయ. అందరూ ఆ విందులో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది బాబా చెప్పిన విందులో కావలసిన ఆ ఐటమ్స్ ఎంతమంది ఆచరిస్తామో మనము కూడా ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారం బాబా దయతో పొందాలని, ఆ అర్హతలు మనకు కూడా బాబా ప్రసాదించాలని, దానికి కావలసిన ప్రయత్నం, సాధన, శ్రమించాలని మనం కూడా ఆ సమయాన్ని బాబాకి ఆత్మసాక్షాత్కారం పొందేదానికి ఇవ్వాలని బాబాని అందరం ప్రార్థిద్దాం. ఇంకా చివరిలో బాబా వారి వైశిష్ట్యం అని ఒక పారాగ్రాఫ్ ఉన్నది. అనేక మంది సన్యాసులు కొంతమంది అడవులకు పోయి చెట్ల కింద కూర్చొని తపస్సు చేస్తారు. వాళ్ళు సమాజంలోకి రారు. మరి మన బాబా మనందరి మీద ప్రేమతో ఆయన స్వయంగా భగవంతుడై కూడా అడవుల్లో బాల తపస్సుకి జనాల మధ్య ఉండి ఈ లోకాన్ని మనందరినీ ఉద్ధరించేదానికి మన మధ్యనే ఉన్నాడు. ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలా నా బిడ్డలకని ఈ సచ్చరిత్ర అంతా సాయి అంటే ఆయన ఈ సచ్చరిత్ర పారాయణ చేసే వాళ్ళకి చివరికి ముందు కోరికలు తీరుస్తాను, తర్వాత ఆత్మసాక్షాత్కారం ఇస్తానని ఘంటాపదంగా చెబుతున్నాడు. మనందరికీ హామీ ఇస్తున్నాడు బాబా. బాబాకు చప్పట్లు కొట్టండి ఒకసారి. తర్వాత చివరిలో బాబా గురించి చెప్తున్నారు చూడండి. ఏ దేశమునందు, బాగా వినాలి ఇది సాయిబాబా గురించి. హేమాడ్ పంత్ ఇట్లా చెప్పాను, ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. సార్ మళ్ళా చదువుతానండి. ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వం అంటున్నారు, అమూల్యము, వెలకట్టలేనిది. అపూర్వం అంటే అనంతము, పవిత్ర రత్నము. బాబా మనకి రత్నం దొరికింది సాయి. మనం వేసుకునే రత్నాలు వజ్రాలు కాదు, అసలైన రత్నం ఎవరు? మామూలు రత్నం కాదు, పవిత్ర రత్నము. మనందరి అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యమో సాయిబాబా మనకు దొరికాడు. పుట్టినదో ఆయన పుట్టుకే తెలియదు మనకి. ఆ దేశము ధన్యము, మన భారతదేశము ధన్యము, భారతదేశం ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో
అది ధన్యము, అది ధన్యము. మన కుటుంబంలో సాయిబాబా పుట్టాడు అనుకో సాయి, మన కుటుంబాలు ధన్యమైపోవా? అడుగుతున్నాం ఎవరన్నా, మా ఇంట్లో బిడ్డలాగా పుట్టయ్యా, నువ్వు ఇంట్లో బిడ్డలాగా పుట్టయ్యా, మా కూతురు పుట్టయ్యా, మా కోడలకు పుట్టయ్యా అని ఎవరన్నా అడుగుతున్నావా? అడగండి. అర్హత సంపాదించుకోవాలి, ఊరికే పుట్టరు. మళ్ళా అర్హత సంపాదించుకుంటే మన కుటుంబంలో పుడితే ఎంత ధన్యం మన కుటుంబాలు. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. తల్లిదండ్రుల గర్భవాసం, బాబా గర్భంలో జన్మిస్తే ఆ మాతృమూర్తి ధన్యం కాదా? ఆ గర్భం ధన్యం కాదా? ఏం కావాలి ఇంకా? ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు. సరే, మనకి పుట్టినా పుట్టకపోయినా ఏదో ఆయన పాదాల చెంత అంత చోటు ఇచ్చాడు మనకి, మనము ధన్యమే, ధన్యులమే. సాయి భక్తులు కూడా ధన్యులే. ధన్యము ధన్యము సాయి భక్తులు, సాయిని మదిలో నిలిపిన భక్తులు. ధన్యము ధన్యము సాయి భక్తులు, సాయిని మది, చప్పట్లు కొట్టండి. ధన్యము ధన్యము సాయి భక్తులు, సాయిని మదిలో నిలిపిన భక్తులు. సర్వము సాయి సాయి అనుకొని, సర్వము సాయి సాయి అనుకొని, సాయి భక్తుల బ్రతుకే ధన్యం. మన బ్రతుకులు ధన్యం. మనం ఏమనుకుంటున్నాం? సర్వము సాయి, సర్వము సాయి సాయి అనుకొని, సాయి భక్తుల బ్రతుకే ధన్యం. వినండి భక్త జనులారా, సాయినాథుని వచనములు ఆచరించిన చిగురించునులే మోడు బారిన జీవితములు. ఆచరిస్తే ఏకాదశి సూత్రాలు కానీ 16, 17 అధ్యాయాలు కానీ ఆచరిస్తే మోడు బారిన జీవితాలు కూడా చిగురిస్తాయి. ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని మన గురువు, మన గురుదేవులు ప్రసాదిస్తారు. ఇది సత్యం, సత్యం. ఒక అద్భుతమైన అధ్యాయాన్ని నా వాక్కులో ఉండి చెప్పించాడు. చాలు, ఈ జన్మకు నాకు ఆయన దయ నా మీద ఉంది. ఈ నాలుక ఏదో కొంత పుణ్యం చేసుకుంటేనే ఈ బ్రహ్మజ్ఞానం అధ్యాయం చెప్పగలిగాను. ఇదంతా నీ దయయ్యా, అంతా నీ దయరా సాయి, అంతా నీ దయరా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की, साई दरबार महाराज की, साई सच्चरित्र को जय 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 साईराम।